బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ఏనుగులు కలకలం రేపాయి. పాప వినాశనం రోడ్డులో ఏనుగులు సంచరించాయి. ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా ఏనుగులు దర్శనమిచ్చాయి. ఇనుప కంచెలను పడగొట్టి గీంకారాలు చేశాయి. పార్వేట మండపం దగ్గర ఏనుగులు గుంపులుగా తిరిగాయి. అప్రమత్తమైన అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు ఏనుగులను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో ఏనుగులు కలకలం రేపాయి. పాప వినాశనం రోడ్డులో ఏనుగులు సంచరించాయి. ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా ఏనుగులు దర్శనమిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌనిక ఏసే తిరుమల అపవనాశం వెళ్లే పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి అల్కేలు చేశాయి. గత అర్ధరాత్రి నుంచి ఏనుగుల గుంపు ఒకసారిగా రహదారిపై వచ్చిన విషయాన్ని అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్లేలా అధికారులు టీడీ విజిలెన్స్ సిబ్బంది సైరన్ మోగించి తప్పును మోగించి లోపల తరిమేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పాపనాశంలో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రి జరిగిన ఘటన, ఆ తర్వాత అక్కడ పూర్తిగా ఏనుగులు ఇనుప కంచెను కూడా ధ్వంసం చేసిన వీడియోస్ మనం చూస్తున్నాము. గతంలో కూడా ఇదే మాదిరిగా పారేటువంటి ఇనుప కంచెలను ధ్వంసం చేసి రోడ్డుపైకి రావడం జరిగింది. మరోవైపు ఏనుగులు ఇటువైపు మరోసారి వచ్చే ప్రయత్నం ఉన్నప్పటికీ ఆ రకంగా ఏనుగులు రాకుండా ఉండేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఏనుగులు అడవి నుంచి బయటకు రాకుండా అటవీ సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగులు గుంపులు రహదారిపై వచ్చే ఘటనలు చాలా వరకు తగ్గాయని చెప్పి మళ్ళీ ఈసారి మొదలయ్యాయని చెప్పుకుని గతంలో కూడా ఇదే మార్కెక్షన్ ధ్వంసం చేసింది. అప్పుడు చర్యలు చేపట్టే టీటీడీ. మరోవైపు ఈసారి చాలా పెద్ద ఎత్తున గుంపు ఒకసారిగా రోడ్డుకు రావడం, అక్కడున్న ఫారెస్ట్ సిబ్బంది గుర్తించి వెంటనే ఉన్నతాధికార సమాచారం ఇవ్వడంతో సైరన్లు డప్పులు మోగించి ఏనుగుల గుంపులను పూర్తిగా అటవీ మార్గంలో మళ్లించే ప్రయత్నం చేశారు. రాకపోకలు కూడా యథావిధిగా ప్రారంభించారు. మౌనిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.